అసలు నేను యేసుప్రభు నమ్ముకున్నాను, ఇంతకు యేసుప్రభు గొప్పతనం ఏంది? అంతకుముందు చాలా మంది విగ్రహారాధనలో ఉన్నారు, వేరే వేరే భక్తి మార్గాలు ఉన్నారు, వాటన్నిటి వదిలిపెట్టి ఇటు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ దగ్గర లేనిది ఏమిటి, యేసుప్రభు దగ్గర ఉన్నదేంటి? దీన్ని పునాది సత్యం అంటారు, బేసిక్ పాయింట్. నేను చెప్పింది నిజమా కాదా? ఎందుకు నమ్ముకున్నామంటే జబ్బు తగ్గిందని, అప్పు తీరిద్దని, సమస్యలు పోతాయని. కొంతమంది విరక్తితో వస్తారు. విగ్రహారాధనలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు పోతారు, చనిపోతారు అనుకో, ఆ చనిపోయారని విరక్తితో వస్తారు. హే నేను మొక్కనాటికి ఏం చేశారు నాకు, నా బిడ్డ ఇదైపోయింది, లేదా నా భర్త పోయాడు, నా భార్య పోయిందని విరక్తితో వచ్చేవాళ్ళు విరక్తి భక్తులు అనమాట. ఆ విరక్తితో వచ్చి కూర్చుంటారు చర్చిలో. ఎందుకు వచ్చామంటే అవి నమ్మాను, అవి నా బిడ్డను చంపేసింది, వేస్ట్, నేను వాటికి మొక్కను, నేను యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇక సంవత్సరం అయినా సరే డైలాగ్ అదే, కక్షతో, వాటి మీద కక్షతో వచ్చి కూర్చుంటారు. కాదా? లేరా? విరక్తి భక్తులు కొంతమంది, సమస్యల నుంచి పరిష్కారాన్ని వెతుక్కునే భక్తులు కొంతమంది. పిల్లలు పుట్టలేదు, అన్ని తిరిగామండి, గుళ్ళు గోపురాలు అన్ని తిరిగాం, పుట్టలేదండి, చర్చికి వస్తే పుడతారన్నారండి, అందుకని ఈ మధ్యకాలంలో వస్తున్నామండి. తండ్రి సన్నిధి పరిచర్యలో ఒక పద్ధతి ఏమిటంటే, అందరు పాస్టర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ప్రతి వ్యక్తికి యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని గురించి, ఆయన చేసినటువంటి కార్యాలను గురించి, ఆయన మాత్రమే ఎందుకు రక్షకుడు అయ్యాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు రక్షకులు కాలేదు అనే విషయాన్ని గురించి పర్సన్ టు పర్సన్ కి అవగాహన కల్పించాలి. ఆ అవగాహన అనేది ఒక వ్యక్తికి ఏర్పడితే వాడికి అడవిలో వేసినా సరే వాడు చెడిపోడిగా. సబ్జెక్ట్ అర్థం కావాలి, బేసిక్స్ అర్థం కావాలి. అర్థం అయితే వదలడిగా. అర్థం కాకుండా రోగం తగ్గితే దేవుడని వచ్చాడు అనుకో, మళ్ళా రోగం వచ్చిందంటే అడ్రస్ ఉండడు. తమ్ముడా, అవునా కాదా? రోగం తగ్గింది కాబట్టి హల్లెలూయా హల్లెలూయా అన్నాడు అనుకో, మళ్ళా ఇంకా డబల్ రోగం వచ్చింది అనుకో, ఇక ఆ మధ్యలో కనపడ్డే, ఏందో చర్చికి పోయినా వచ్చింది కానీ నాకు, నేను రాలేపు అంటాడు. అప్పు తీరింది అని ఒకడు దేవుణ్ణి నమ్ముకుంటే మళ్ళా అప్పు అయిందంటే వాడు కనపడ్డాడు. ఎందుకంటే అప్పు బేసిక్ వాడికి, జబ్బు బేసిక్ ఇంకొకటికి. చర్చికి వస్తే బిడ్డ పుడతారు అని అనుకున్నాను కాబట్టి వచ్చాను, బిడ్డ పుట్టింది, ఓకే. ఆ పుట్టిన బిడ్డకి ఏమన్నా అయిందంటే మళ్ళీ కనపడరు. ఇక ఏం చేశాడు యేసుప్రభు? ఆయన దగ్గరికి పోతే బిడ్డని ఇచ్చాడు, తీసుకున్నాడు, ఇంకేముంది నాకు, నేను రాలేపో అంటాడు. ఇప్పుడు పునాది ఇదేనా? వాటి కోసమే యేసుప్రభుని వెంబడించాలా? అదే బేసిక్కా? మీరు చెప్పండి. అదే మన పునాదే? అది కాదుగా. మీరు చెప్పండి, ఎందుకు నమ్ముకున్నారు మీరు యేసుప్రభుని? సరే అందరూ కలిపి చెప్పండి. లోకంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు కదా, గతంలో మనం మొక్కినోళ్ళు, పిచ్చగా తిరిగినోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చారు మీరు? నాకు చెప్పండి, అందరూ కలిసి చెప్పండి. మీ అవగాహన చెప్పండి, మిమ్మల్ని ఎగతాళి చేయను, చెప్పండి. మీకేం అర్థమైంది? మీకు దండం పెడతానండి, నోరు తెరిచి చెప్పండి. ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకోమంటారా? అది చెప్పరే, నోరు తెరిచి చెప్పండి, పర్లేదు చెప్పండి. సరే, ఏదో మానస చెప్పిద్దేమో చూద్దాం. చెబుతా మానస, మైకి పంపించాడు, చెప్పమ్మా, ఏం చెబుతావు చెప్పు. ఆ అమ్మాయి ఎందుకు నమ్ముకుందో చూద్దామండి. అందరికీ ప్రైజ్ లో. నేనైతే విగ్రహారాధ కుటుంబం నుంచి వచ్చాను. నేనైతే యేసుక్రీస్తులోకి మొదటిగా అయితే పరిస్థితులు బట్టి వచ్చాను, తర్వాత ఆయన ప్రేమను బట్టి ఆయన హత్తుకున్నాను.
నా కోసం ప్రాణం పెట్టి నన్ను ప్రేమించిన వ్యక్తిగా ఆయన్ని తెలుసుకున్నాను. అనేకులైతే చెప్పేవారిగా ఉన్నారు కానీ చేసి చూపించేవారిగా ఎవరు లేరు. ఈయన బ్రతికి చెప్పాడు ఇలా బతకండి అని. అదొకటి. సూపర్. ఇంకొకటి, ఒక మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా ఎలా బ్రతకాలి అన్నది ఎక్కడికైనా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాంలే కానీ మనకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈయనైతే ఒక చిన్న బిడ్డ ఎట్లా బతకాలో, ఏ వయసులో మనం ఎలా బ్రతకాలో ప్రతిదీ మనకి బైబిల్ ద్వారా నేర్పాడు. ఇంకొకటి, చనిపోయిన తర్వాత నాకు మార్గం, బతుకున్నప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నా కానీ చనిపోయిన తర్వాత నరకం తప్పించడానికి ఆయన ఒక్కడే మార్గం అయ్యాడు. ఎందుకు? తన ప్రాణం పెట్టి నా కోసం మార్గం వేశాడు. మిగిలిన వాళ్ళు అలా చేయలేదు నా కోసం. యేసు ప్రభు పాపాన్ని తీసివేయగలడు అంటే ఎలా తీసివేయగలడు? మిగిలిన వాళ్ళు ఎందుకు తీసివేయలేకపోయారు? యేసు ప్రభు మాత్రమే అలా తీసివేయడానికి ఆయనకున్న హక్కు ఏంటంటే, మిగిలిన వాళ్ళు మన పాపాల కోసం చనిపోలేదు, యేసు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచెను. చాలా మంది మనం మొక్కినోళ్ళు మహానుభావులు, మహాతల్లులు అని మనం సేవించిన వాళ్ళని చాలా మంది జీవితాలు మనకు తెలుసు. వాళ్ళ జీవితాలు ఏందో వాళ్ళు జీవించారు, కానీ మన పాపముల కోసం ప్రాణత్యాగం చేసి మనకు పొందాల్సినటువంటి శిక్ష తాము పొంది మనకు రక్షణ ప్రసాదించిన వ్యక్తులు ఒక్కడు లేరు. ఉంటే మనం సేవించవచ్చు, కానీ మనల్ని రక్షించడం కోసం తమను తాము ఆహుతించుకొని ధర్మశాస్త్రం ప్రకారం మనం పొందాల్సిన శిక్ష తమ మీద వేసుకొని మనకు బదులు వెల చెల్లించి తిరిగి లేచిన వ్యక్తులు ఒక్కళ్ళైనా లేరు. అది యేసు ప్రభులో కనపడింది.